ప్రధానంగా ఈరోజు కులం అనేక అంశాలు చెప్పారు. విద్యారంగంలో కూడా చాలా బలంగా పేరుకుపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానాలని అమలు చేస్తూ మనువాదాన్ని విద్యారంగంలో జొప్పించే ప్రయత్నం, కుల ఆధారితమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న యూజీసీ కొన్ని నిబంధనలు తీసుకొచ్చి యూనివర్సిటీలలో ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా కొన్ని నిబంధనల ద్వారా దాన్ని తరిమి కొట్టాలి. ఎందుకనంటే ఉన్నత విద్యా సంస్థలో చదువుతున్న వారు రోహిత్ ఏముల ఎలాగైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో కుల వివక్ష ఆధారంగా, అలాంటి రోహిత్ ఏములాలు మరింత మంది ఉండకూడదనే ఉద్దేశం తీసుకొచ్చిన వాటిని కూడా కొన్ని నిబంధనలు పెడితే దాని మీద కూడా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఆ నిబంధనల్ని మళ్ళీ సుప్రీంకోర్టులో తీసుకెళ్లి ఆందోళన చేసి స్టే ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కేంద్ర విద్యా సంస్థల్లో కావచ్చు, అలాగే రాష్ట్ర విద్యా సంస్థల్లో కావచ్చు, విద్యార్థులకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా దక్కాల్సినటువంటి విద్యా సీట్లను ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్న పరిస్థితి లేదు. ఐఐటీలలో, ఐఐఎంలలో, యూనివర్సిటీలలో 118% ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కుల వివక్ష ఆధారంగా కుల వివక్షతోని చనిపోయిన పరిస్థితిని కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కులం అనేది పోవాలి అని అంటే ఖచ్చితంగా మనువాదం పోవాలి. మనువాద సిద్ధాంతం పోయినప్పుడే ఈ దేశంలో కులం పోతుంది. ఆ కులం పోవడానికి, మనువాదానికి వ్యతిరేకంగా మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని, దానికి ఈ సభ స్ఫూర్తివంతంగా ఉంటుందని తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలలో కేవీపీఎస్ తోని ఎస్ఎఫ్ఐ పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం.